10,000 కోట్లు వచ్చినాయి. టీజీఐఐసికి రుణం ఇచ్చిన ఐసిఐసిఐ సంస్థ ఖాతాలో జమైన సొమ్ము 400 ఎకరాల తనఖాతో రుణ సేకరణ, అప్పు చేసి పప్పు కూడని, ఇంకా లేకపోతే ఇంకేవో అన్ని సామెతలు ఉంటాయి కదా. ఒక అప్పు తీర్చడానికి ఇంకొక అప్పు, ఒక అప్పు తీర్చడానికి ఇంకొక అప్పు. అంటే ఇవాళ ప్రజలకు సంబంధించినటువంటి రైతు భరోసా, రైతు కూలీలకు ఇచ్చేటువంటి సాయం ఏదైతే ఉందో 12,000 భృతి కోసము 10 ఏళ్లలో తిరిగి కట్టాలట. అంటే ప్రభుత్వం అప్పు చేసి ఉచిత పథకాలు ఇస్తుంది అనేటువంటిది చాలా క్లియర్గా అర్థమైపోయింది కదా. ఉచిత పథకాల యొక్క దాని ఎంత ప్రభావం చూపిస్తుంది ప్రభుత్వం మీద, ఖజానా మీద అని చెప్పడానికి ఇంతకంటే వేరే ఉదాహరణ మనకు అక్కరలేదు. గత ప్రభుత్వం కూడా భూములను వేలం వేసింది ఏకంగా, ఈ ప్రభుత్వం తనఖా పెట్టింది. ఏం తనఖా పెడతారు ఏంటి అనేటువంటి విషయం కూడా స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. 12,000 భృతి కోసం దీనికోసం 400 ఎకరాల భూమిని టీజీఐఎస్ఎస్కి ప్రభుత్వం బదిలీ చేసింది. అప్పు కింద ఐసిఐసి బ్యాంక్ దగ్గర 10,000 కోట్ల రూపాయల రుణం తీసుకొని రుణమాఫీకి సంబంధించి లేదంటే రైతు భరోసాకు సంబంధించి ఈ అంశాలన్నిటికీ అప్పు కోసం మళ్ళీ అప్పు తీర్చడానికి ఇంకొక అప్పు, ఈ 10 ఏళ్ల పాటు అప్పు కట్టాలి. మళ్ళీ ఈ అప్పు ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చి కడతారు? నువ్వు ఫ్రీగా ఇచ్చేసినావు, అయిపోయింది. ఆ డబ్బులు మళ్ళీ మార్కెట్లోకి ఎట్లా వస్తాయి? రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి ఎట్లా వస్తాయి? సంపద పెంచుకునేటువంటి అవకాశం నీకు ఎక్కడున్నది? ఎన్ని అప్పులు కడతావు? గత ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పు చేస్తే ఈ ప్రభుత్వం 10 ఏళ్లలో 7 లక్షలు చేస్తే వీళ్ళు వచ్చి ఏడాదికి 1,27,000 కోట్లు ఏమో చేసిరు ఒక ఏడాదికే. మరి దాని మౌలిక వసతుల కల్పన ఎంత పెరిగింది? ఆ అప్పు 1 లక్షకు పైగా చేసినటువంటి 1 లక్ష కోట్లకు పైగా చేసినటువంటి అప్పుతోటి ఏం సాధించింది? రుణమాఫీ చేసినాము, రైతు భరోసా చేసినాము, ఇంకేదో పింఛన్లు, ఇంకేదో ఉచిత పథకాలు తప్ప మౌలిక వసతులు తిరిగి, ఎందుకంటే ప్రొడక్టివ్ పెట్టుబడులు ఉండాలి. తిరిగి మళ్ళీ ఉత్పత్తి ఈ 10 రూపాయల పెట్టుబడి ప్రభుత్వం పెట్టిందంటే అది ప్రజలకు ఉపయోగపడాలి, తిరిగి దాని ద్వారా డబ్బులు రావాలి. ఏదైనా ఒక రోడ్డు వేసినామంటే ఆ రోడ్డు ద్వారా పెట్రోల్ ఖర్చు, పెట్రోల్ వ్యాటు లేకపోతే పెట్రోల్ ఖర్చు తగ్గుతుంటుంది, ప్రజలకు ఉపయోగపడుతుంది, రవాణా ఖర్చు తగ్గుతుంది, రవాణాకు సంబంధించినటువంటి వేగం పెరుగుతుంది. ఇట్లా అనేకమైనటువంటి అంశాలు ఉంటాయి. కానీ దీనివల్ల వచ్చినటువంటిది ఏంటి? మళ్ళీ ఈ పైసలు ఎక్కడికి వెళ్ళి వస్తాయి? ఈ విషయాలను కూడా స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళి వస్తాయి అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఏం చేయాలి? దీన్ని ఏం చేయాలి? మళ్ళా అప్పులు తెచ్చి అప్పులు తీర్చాలి. అప్పు చేసి పప్పు కూడని, అప్పు చేసి కుప్పు పెట్టిరనేదో అంటారు కదా తెలంగాణలో, సామెతలు ఇవన్నీ ఉంటాయి కదా. ఆ విధంగానే ఉన్నది సర్కారు. ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రజలారా, ఉచిత పథకాల వల్ల ప్రభుత్వానికి వచ్చేటువంటి నష్టము, ప్రభుత్వ ఖజానా, ప్రభుత్వం చేసినటువంటి అప్పు ప్రభుత్వం ఏనాడు తీర్చదు. ఇవాళ భవిష్యత్తులో మన పిల్లలకి, వాళ్ళ తరానికి అసలు సర్కారు భూమి అంటే ఏమీ లేకుండా చేస్తున్నారు. నిన్న కూడా దీంట్లోనే వచ్చింది ఒకటి,